ఎంపీలు, జిఎంఆర్ గ్రూప్ ఉన్నతాధికారులు హాజరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భద్రతా ఏర్పాట్లు కూడా 5,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు అయితే ప్రత్యేకంగా చేశారనుకోవచ్చు. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా చేరుకున్నారు, లోకేష్ కూడా చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా సుమారు 5,000 కోట్ల వ్యయంతో 31 నెలల్లో పూర్తయి దేశంలోనే వేగంగా నిర్మితమైన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇది ఒకటిగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము. ఇక విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణం వేదికగా ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇక రాష్ట్రంలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాల వైభవాన్ని చాటి చెప్పేలా 13,000 మంది గిరిజన బాలికలు అలాగే మహిళలు ఏకకాలంలో ప్రదర్శించినటువంటి సాంప్రదాయ థింసా నృత్యం ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. ఇక మన్యం కల్చర్ ప్రస్థానాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ చేపట్టినటువంటి ఈ బృహత్తర కార్యక్రమం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షించి రికార్డు సర్టిఫికేట్ను ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అందజేశారు. ఇక ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఇక ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. రైట్, మరిన్ని అప్డేట్స్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.